వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు మా తల్లిగారి యొక్క జ్ఞాపకార్థం శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, వీరి జ్ఞాపకార్థం సహకారాన్ని ఇస్తున్నారు. ప్రతి మాసం 17 లేదా 18 తారీఖుల్లో ఎపిసోడ్ సహకారం అందజేస్తున్నారు. ఇప్పటికీ ఇది 3వ వార్షికం, 3వ సంవత్సరం. ప్రతి మాసం ఎపిసోడ్ సహకారం ఇచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కనుక మా తండ్రి గారి ఆరోగ్యం కొరకు, నెమ్మదితో కూడిన దినముల కొరకు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు కారుపాటి జర్మియా స్వామిదాసు గారిని మీరు ఆశీర్వదించి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుషు మరియు నెమ్మదితో కూడిన దినములు, ప్రశాంతత అనుగ్రహించండి. మీ కృపలో మీ దాసుని దీవించమని అడుగుతున్నాం. మీ దాసురాల్ని మీ సన్నిధికి తీసుకున్నందున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమెను విశ్రాంతిలో ఉంచినారని స్తుతులు అర్పిస్తున్నాము. ఈ ఎపిసోడ్ వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి క్రొత్త నిబంధన గ్రంథము నందలి ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక, పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమునకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. నిన్నటి దినం మనం మొదటి వచనం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద లైక్నెస్ అండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లార్డ్. దేవునితో మన సంబంధము, తండ్రి బిడ్డల సంబంధము. యూదుల ఆలోచన, అవగాహన యజమానుడు దాసుడు సంబంధము. మహమ్మదీయుల ఆలోచన, అరబ్బుల ఆలోచన యజమానుడు దాసుడు సంబంధము. కానీ క్రైస్తవుని యొక్క అవగాహన తండ్రి కుమారుల సంబంధము. అబ్రహాము ఎలియాజర్ వారిద్దరి మధ్యన రిలేషన్షిప్, మాస్టర్ అండ్ ద సర్వెంట్. అబ్రహాము ఇస్సాకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. కాబట్టి వంశం, కంటిన్యూటీ, లెగసీ, ఆ కుటుంబ గౌరవం నిలపాల్సిన వాడు కుమారుడే. నిన్నటి దినం నేను వివరించాను, దేవుని పోలి నడుచుకొనడి. సింహం కడుపున సింహమే పుడుతుంది, నక్క పుట్టదు. కనుక సింహమే.
దేవుని పిల్లలు దేవుని పిల్లలే. ఎందుకంటే దేవుని పోలి నడుచుకుంటానికి దేవుడు వారికి ఆత్మను అనుగ్రహించాడు. ఇది నిన్నటి దినం మనం చూసాం. ఇంకా ఇక్కడనే చెప్పటం మొదలు పెడితే ఇవాళ కూడా అయిపోతుంది అదే ఎపిసోడ్. ఇంకా మనం బైబిల్ ఇంకో సంవత్సరం పైన పడుతుంది పూర్తి చేయటానికి. మనం ఇప్పటికీ న్యూ టెస్టిమెంట్లో మనము 4 సువార్తలు, అపోస్తల కార్యములు, 2 కొరింథీ పత్రికలు, ఒక గలతీ పత్రిక కంప్లీట్ చేశాం. 8 బుక్స్ అయ్యి ఇది 9వ పుస్తకం. ఈ 9 పోతే ఇంకా మనకు 18, 19 పుస్తకాలు మనం వెళ్ళాలి. 18 పుస్తకాలు ఇంకా కంప్లీట్ చేయాలి. సో చాలా దివ్యమైనటువంటి వాక్యోపదేశం. ప్రకటన గ్రంథం అయితే చాలా ఇంపార్టెంట్ బుక్ క్రిస్టియానిటీకి. ప్రపంచనాత్మక గ్రంథం అది. ఏం జరగబోతున్నాయో చెప్పాడు ప్రభు అందులో. ట్రిబులేషన్ 7 years పీరియడ్లో జరిగే ప్రధానమైనటువంటి విశేషాలు ప్రకటనలో ప్రధానంగా చర్చనీయాంశాలు. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఈ వచ్చిన ధ్యానాలు కంటిన్యూటీ కొరకైన సపోర్ట్ మనం చూడాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. పరిశుద్ధుడైన పౌలు గారు సంఘానికి నడుచుకొనుడి, వాక్ ఇన్ లవ్, నడుచుకోండి అని చెప్తున్నాడు. ప్రేమ కలిగి నడుచుకోండి. చూడండి, నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి అనగా, ఒకటి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు గనుక. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. 2, క్రీస్తు మీ నిమిత్తము అర్పణగా అప్పగించుకున్నాడు గనుక ప్రేమించాలి. 3, క్రీస్తు మీ కొరకు బలిగా అర్పించుకున్నాడు కనుక ప్రేమించాలి. ఈ 3 ఎందుకు చేశాడు? మిమ్మల్ని ప్రేమించాడు, అర్పణగా అయ్యాడు, బలిగా అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే మీరు పరిమళ వాసనగా ఉండుటకు. ఫ్రాగ్రెంట్ ఆఫరింగ్, పరిమళ సువాసనగా ఉండటం. ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్. మనం చూస్తే ఫ్రాగ్రెంట్ అంటే క్రీస్తు ప్రభువు దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండునట్లుగా ఆయన యందు మనము పరిమళ సువాసనతో దేవుని ఎదుట నిలుచున్నట్లుగా ఆయన అర్పణగా బలిగా వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యం మీరు ఒక్కసారి చూస్తే ఇట్ లీడ్స్ అస్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శిలువ వైపు మనల్ని ఈ దృశ్యం నడిపిస్తుంది. మీకు లేవి కాండంలో అర్పణలు, బలులు, నైవేద్యం గురించి రాసుంది. లేవి కాండం అంతా కూడాను ఓల్డ్ టెస్టిమెంట్లో యాజకులైనటువంటి వారు ఏ విధంగా అర్పణలు ఇవ్వాలి, యాజకులైన వారు ఏ విధముగా వారు బలులను ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు. వాళ్ళకు దేవుడు నేర్పించాడు. ఇది సింబాలిక్గా నేర్పించాడు. ఎందుకంటే క్రీస్తు అను అర్పణ, క్రీస్తు అను బలి ఆయన ఇవ్వటం ద్వారా ఒక సువాసన భరిత స్థితి దేవుడు అంగీకరించేట్టు. కొంచెం జాగ్రత్తగా వినండి.
మానవుని యొద్ద మరణపు వాసన ఉన్నది. మానవుని యొద్ద మరణపు వాసన ఉన్నది. దానిని జీవపు సువాసనగా మార్చాలి. ఈ మరణపు వాసన జీవపు సువాసనగా మార్చబడాలి, పరిమళ సువాసనగా మార్చబడాలి. మీకు దహన బలి అని ఒక బలి ఉంది. అది ఆరాధనకు గుర్తుగా ఇవ్వబడినటువంటి బలి. ఈ దహన బలిలో ఇంపైనటువంటి సువాసన వచ్చునట్లుగా ప్రత్యేకమైన సుగంధ సౌరంభాలను వేయాల. అలా వేయటం ద్వారా దేవుడు ఇంపుగా దానిని ఆఘ్రాణించెను అని రాశాడు. అక్కడ స్వీట్ ఫేవర్ కనుక దేవునికి ఇంపైనటువంటిదిగా అర్పణ ఉండాలి అన్నప్పుడు పరిశుద్ధమైనది, నీతియుక్తమైనది అనే అర్పణ యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని ఇవ్వటం ద్వారా జరిగింది. కాబట్టి మనం ఎందుకు ప్రేమించాలి అన్నదానికి క్రీస్తు అర్పణ, క్రీస్తు బలి కారణాలు. వి మస్ట్ లవ్, సింపుల్, దట్స్ ఇట్, అంతే, మాట్లాడటానికి లేదు. మీరు మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకుంటే 3వ వచనంలో మనకేవైతే చెప్పాడో అవి మన జీవితాల్లో కనపడకుండా జారత్వము, వ్యభిచారము, లోభత్వము, భూతులు, దుర్భాషలు, పోకిరి మాటలు, సరసోక్తులు, అపవిత్రత, విగ్రహారాధన, ఇటువంటివి ఏవి కూడా మన జీవితాల్లోనికి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కనుక దేవుని గుణలక్షణం ఎప్పుడైతే మనం అభ్యాసంలోకి వస్తామో ఈ లోకములో మనకు విజయం కలుగుతుంది. వీ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్, లోకాన్ని మనం జయించవచ్చు. కనుక ప్రేమ చూపించండి. ప్రేమ క్షమాపణను సూచిస్తుంది, న్యాయము శిక్షను డిమాండ్ చేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ క్షమించమంది. మనలను ప్రేమించాడంటే మనల్ని క్షమించాడనే అర్థం. మనలను ప్రేమించమంటున్నాడంటే మనలను కూడా క్షమించమని చెబుతున్నాడనే అర్థం. కనుక మనం ఎప్పుడు క్షమిస్తామో అప్పుడు పరిమళ సువాసనగా ఉంటాము. ఎప్పుడు క్షమించమో అప్పుడు మనము తీర్పు తీర్చువారుగా ఉంటాము. దేవుడు మనలను క్షమించేవారుగా ఉండాలని, ప్రేమించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మీకు తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం లూకా సువార్త 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు తను సర్వం కోల్పోయిన తరువాత తండ్రి దగ్గరకు వచ్చాడు. సమస్తం కోల్పోయాడు. అతడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు దుర్గంధపూరిత వస్త్రంతో ఉన్నాడు, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు, స్నానము లేనివాడుగా ఉన్నాడు, గడ్డము పెరిగినవాడుగా ఉన్నాడు, చింపిరి గుడ్డల వాడిగా ఉన్నాడు. అతని యొద్ద మరణపు వాసన ఉన్నది. కానీ ఆ తండ్రి అతనిని వెంటనే శుభ్రం చేయించాడు, వెంటనే క్షమించాడు, అతనిని క్షమించాడు. కారణం అతన్ని ప్రేమించాడు. కనుక ప్రేమలో అగాపే ప్రేమయే మనం చేయాల్సినటువంటిది. వాడు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ప్రేమిస్తాను కాదు, వాడు నన్ను తృణీకరించాడు అయినప్పటికీ నేను ప్రేమిస్తాను. ఆ అగాపే ప్రేమ ఎప్పుడైతే మనం నడుస్తుంటామో మనం ఆ మరణపు వాసనను జీవపు వాసనగా మారుస్తాము. మనము పరిమళ వాసనగా ఉంటాం సమాజంలో. అది ప్రాక్టికల్గా చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. బేరింగ్ ద లాస్ ఆఫ్ అదర్స్, లాస్ అకర్డ్ బై అదర్స్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు బేర్. మనకేమీ చిన్న విషయం కాదు. ఇతరుల వల్ల మనకు సంభవించిన నష్టాన్ని పూడ్చుకొని అంగీకరించడం చిన్న విషయం కాదు. ఇది మనం గుర్తించాల్సింది. తర్వాత 3వ వచనం, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి
ఎంత పరిశుద్ధంగా ఉండాలని, ఎంత పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడంటే కొన్ని పేర్లు కూడా నోట వచించకూడదు అంటున్నాడు. జారత్వం అనే పేరు కానీ, లోభత్వం కానీ, అపవిత్రత కానీ ఇది పరిశుద్ధులకు తగింది కాదు మాట్లాడటం అంటున్నాడు. కాబట్టి మనము అనేకమైనటువంటి సందర్భాల్లో మనము సరదాగా మాట్లాడిస్తుంటాం. ఫ్రెండ్ సర్కిల్లో, లేదంటే మన కాంటెంపరీ పీపుల్ దగ్గర మనం సరదాగా మాట్లాడుతూ ఉంటాం. ఆ సరదాకి కూడా అవి మీ నోట పలకద్దు అంటున్నాడు. వాటి విషయాలు దూరంగా ఉండా అని చెబుతున్నా. ఎందుకు చెబుతున్నా అంటే అది పరిశుద్ధులకు తగ్గింది కాదు. యువర్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుండి మీ ప్రమాణాలు వేరు, మీ స్థాయి దేవుడు ఏర్పరిచినది వేరు, భిన్నము. ఘనతతో కూడినటువంటి పరిశుద్ధులుగా మీరు ఎంచబడుతున్నారు. కాబట్టి ఒక అన్యుడు మాట్లాడితే అడ్మిసిబుల్, ఓకే, పర్వాలేదు అనుకోవచ్చు. కానీ మీరు వాటిని చేస్తే క్రైస్తవ సమాజమా అది మీకు తగింది కాదంటున్నాడు. నా వరకు నేను ఈ విషయాలలో అనేక సందర్భాల్లో నన్ను నేను హెచ్చరిక చేసుకున్నాను. ఈజీ టాక్, లూజ్ టాక్, ఫ్రెండ్స్ మధ్యలో గబగబ మాట్లాడటం, ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి. నోటి మాట కనుక కంట్రోల్ అయితే 90% ఆఫ్ సిన్ రెడ్యూస్ అయిపోతుంది. ఇది వెరీ ప్రాక్టికల్. అందుకని నీ నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు. శరీర అవయవాల్లో దేనికి కళ్ళెం ఇవ్వలేదు దేవుడు. నాలుకకు మాత్రం పళ్ళు ఫెన్సింగ్ వేసి పెట్టాడు, నోరు నుంచి బయట రాకుండా. గట్టిగా నోరు మూసి కూర్చుంటే సమస్యలు రావు, అత్యధిక సమస్యలు రావు. మీరు చూడండి, తగువులు వచ్చేది మాటల వల్లే, తగువులు వచ్చేది మాటల వల్లే. కనుక ప్రతి అనర్థానికి కారణం మాటతో ప్రారంభమవుతాయి. కాదు, వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. అందుకనే మాట నోట కూడా రాటకుండా చూసుకోమన్నాడు. ఎత్తొద్దు, అసలు దాని సంగతి ఎత్తద్దు. అది నేను మాట్లాడనని చెప్పాను, మౌనం ఉండమన్నాడు. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇది మనం ఒక భాషికంగా చేసి నుదురుకు కట్టుకోవాలి. ఈ మాట ఓల్డ్ టెస్టిమెంట్లో అదే చెప్పాడు. మీరు దేవుని యొక్క ఆజ్ఞలను భాషికంగా కట్టుకోండి అన్నాడు. భాషికం అంటే మీకు తెలుసా? హిందూ మ్యారేజెస్కి మీరు వెళితే పెళ్లి కొడుకుకి భాషికం కడతారు. ఒక తాయిత్లాగా ఉంటుంది, అది తాడు తల చుట్టూ కట్టి నుదురు మీద ముక్కుకు సూటిగా ఒక భాషికాన్ని కడతారు. అందులో వాక్యం పెట్టుకోమన్నాడు. వాక్యాన్ని భాషికంగా కట్టుకో అన్నాడు. వాక్యాన్ని భాషికంగా కట్టుకో అంటే, ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను, నా కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ నేను చూడగలుగుతున్నాను స్పష్టంగా. దానితో పాటు నేను స్పష్టంగా నా కళ్ళద్దాలు నేను ఐడెంటిఫై చేసి నా చూపులో నేను గుర్తించగలుగుతున్నాను. నేను చూస్తున్నాను, నా ఎదుట ఉన్న ఆబ్జెక్ట్ను చూస్తున్నాను. కానీ ఆ ఆబ్జెక్ట్తో పాటు నేను కోరుకోకపోయినా కూడా ఈ కళ్ళద్దం కనిపిస్తాను, ఈ కళ్ళద్దం కనిపిస్తాను. అలాగే ఈ భాషకం నువ్వు ప్రతి ఇంటరాక్షన్లో, ప్రతి ట్రాన్సాక్షన్లో నీకు వారికి మధ్య ఈ వాక్యం కనపడాలి. అప్పుడు నువ్వు శ్రద్ధ వహించి అటువంటి ప్రమాదం వైపు వెళ్లకుండా నిన్ను కాపాడుకుంటావు అన్నమాట. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించండి కానీ బూతులు, సరసోక్తులు. ఎక్కువ శాతం క్రైస్తవులు చాలా క్యాజువల్గా పడిపోయేటువంటిది ఇందులోనే. ఈ ఉచ్చరింపకుండా ఇవి మీకు తగవు. మళ్ళా చెప్పాడు రెండోసారి, అది పరిశుద్ధులకు తగవు అన్నాడు, ఇక్కడ మీకు తగవు అన్నాడు. ఎవరైనా తిట్టచ్చు కానీ మనం తిట్టకూడదు. మీకు ఒక మాట చెప్తాను. నేను ఒక రోజున ఒక ఊరు వెళ్ళాను, నా రిలేటివ్స్ ఊరు. అక్కడ చాలామంది తాగుబోతులు రకరకాల విన్యాసాలు చేస్తూ రకరకాలుగా దుర్భాషలు ఆడుతున్నారు. నేను అవి చూసి చాలా భరించి ఒక పాయింట్లో భరించలేక కోపడ్డాను. నాతో ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? ఆ తాగుబోతులు ఒకడు వచ్చి,
అయ్యా మేము తాగి మాట్లాడుతున్నాం, ఓకే, మేము తిడుతున్నాం, మేము తాగిపోతున్నాం, మరి నువ్వు సిలువ వేసుకుని నువ్వు ఈ మాట అన్నావు ఏంటని అడిగాడు. అర్థమైందా? నువ్వు బిషప్ గారు కదా, నువ్వు ఇట్లా గట్టిగా మమ్మల్ని మందలిచ్చావేంటి ఇక్కడ? కాబట్టి అక్కడ ఆ బాయిలింగ్ పాయింట్ దగ్గర కంట్రోల్ చేసుకోవటమే చాలా ఒక పెద్ద టెస్ట్. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా సాధారణప్పుడు మాట్లాడేవాడు కూడా ఇరిటేట్ అయినప్పుడే, కోపం వచ్చినప్పుడే మనం దుర్భాషలోకి వెళ్ళిపోతుంటాం. అది మనం కంట్రోల్ చేసుకోవటానికి ముందే చెప్పాడు, కోపం మానండి అని చెప్పాడు. అందుకే 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాశాడు, కోపం మానండి, ఆగ్రహం మానండి, క్రోధం మానండి, దుష్టత్వం మానండి. ఎన్ని ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఈ లైఫ్ ఇది మీకు తగదు అని ఈ స్టాండర్డ్లో బతకాలి అని అంటే చాలా ఇంటర్నల్గా చేంజ్ రావాలా. అంతరంగంలో మార్పు రాకుండా, అది స్టేబుల్ కాకుండా, చేంజ్ స్టేబుల్ కాకుండా మీరు క్రైస్తవ జీవితం బయట జీవించలేరు. క్రైస్తవ జీవితం మీరు జీవించలేరు. అందుకనే ఇంటర్నల్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ టు సీ ద ఎక్స్టర్నల్ చేంజ్. బాహ్యంలో మనం ఒక మార్పు చూడాలి అంటే అంతరంగంలో మార్పు రావాలి. అంతరంగంలో మార్పు స్థిరపడినప్పుడు బాహ్యంలో మార్పు ఆటోమేటిక్గా ఎగ్జిబిట్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాడు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయంగా తెలుసు. ఇవాళ దసరా పండగ. నాకు చాలామంది నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి నేను నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్తో ఐడలాటరీ, విగ్రహారాధనకి వెళ్ళొచ్చా? టు ప్లీజ్ దెమ్, వాళ్ళని సంతోషపెట్టడానికి నేను వారితో పాటు వారి దేవతారాధన చేయొచ్చా? యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే వారికి నాకు వ్యత్యాసం ఏంటంటే వారికి సజీవుడైన దేవుని గురించిన పరిచయం లేదు బైబిల్లో నుంచి. కాబట్టి వాళ్ళు చేసిన క్షమించబడతారు. నాన్ క్రిస్టియన్ విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. వేరే ఒక క్రిస్టియన్గా నేను విగ్రహారాధన చేస్తే క్షమించడు. అర్థమవుతుందా? కాబట్టి నేను పనిషబుల్ అవుతాను. వేరే నాన్ క్రిస్టియన్ కెనాట్ బి ద పనిషబుల్ వన్. ఇది దేవుని యొక్క నీతి. కాబట్టి విగ్రహారాధన చేయవద్దు. విగ్రహారాధన చేసిన వాడు, వ్యభిచరించిన వాడు, అపవిత్రుడు, లోభి, దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ఈ సంగతి మీకు తెలుసు. ఒక విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది బోధకులు, క్రైస్తవులు వాక్యము తెలిసిన తర్వాత నరకాన్ని పోతారు. నా మాట కొంచెం కాంట్రడిక్టరీ. బోధకులు అన్నాను, క్రైస్తవులు అన్నాను. అంటే మీరేం తెలుసుకోవాలంటే ప్రొఫెస్డ్ బోధకులు, ప్రొఫెస్డ్ క్రిస్టియన్స్. మతపరమైన బోధకులు మారు మనసు లేనివాడు, రక్షణ పొందని వారు, ఉద్యోగం కోసం, డబ్బుల సంపాదన కోసం వేషాన్ని ఎత్తుకున్నవాళ్ళు, వాళ్ళు నరకానికి వెళ్తారు. అందులో ఏ సందేహం లేదు. ఓన్లీ రీజనరేటెడ్ పర్సన్, రక్షించబడిన వాడు, తిరిగి జన్మించిన వాడు మాత్రమే పరలోకానికి పోతాడు, ప్రభు సన్నిధికి వెళ్తాడు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయి చూశారు. ఈ వ్యభిచారం, అపవిత్రత, విగ్రహారాధన, లోపం, ఇవన్నీ కూడా చేస్తున్నవారు పరలోకానికి వెళ్ళరు, ప్రభు సన్నిధికి వెళ్ళరు, దేవుని రాజ్యానికి వెళ్ళరు అనేది చాలా స్పష్టం. ఇది తెలిసిన విషయమే. తెలిసి కూడా చేస్తే తెలియని వానికి కొంచెం దెబ్బలు, తెలియక చేసిన వానికి కొంచెం దెబ్బలు, తెలిసి చేసిన వారికి మరి ఎక్కువ దెబ్బలు తగులును కదా అని ప్రభువే చెప్పాడు స్వయంగా. కాబట్టి మనకు తెలుసు మనం విగ్రహారాధన చేస్తే అగ్నిగుండానికి వెళ్తామని. అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది విగ్రహారాధన చేస్తే. ఎందుకంటే దేవుడు యూదులకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. గాడ్ ఈజ్ జెలస్. దేవుడు ఎవరిని ఒప్పుకోడు దేవునిగా. నేను నా మహిమను ఎవరికి ఇచ్చువాడును కాను, దానిని విగ్రహములకు చెందనివ్వను అన్నాడు. కాబట్టి విగ్రహాలకు దేవుని మహిమ చెందటానికి వీల్లేదు. విగ్రహారాధికులు అగ్నిగుండం వశమవుతారని
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు చాలా తేటగా వ్రాశాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపుచ్చకుండా చూచుకోండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. వ్యర్థమైన మాటల వలన ఎవడు మోసపుచ్చకుండా చూచుకోండి. చెప్పాను కదా ఇందాకే నేను, మాట చేతే పాపానికి మూలం. రేపు కూడా చెప్తాను ఈ మాట. మాట చేత పాపం యొక్క మూలం వస్తుంది కనుక వ్యర్థమైన మాటలు. ఒకడు అన్నాడట నా మిత్రుడితోటి, ఇలా చేసేస్తే మనం కోటీశ్వరం అయిపోతాం. వెంటనే పడిపోయాడు. ఇవాళ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు ఆ మిత్రుడు. మాటల చేత మోసం చేస్తారు, జాగ్రత్త. అపవాది ఏదైనా మనల్ని దేంతో మోసం చేశాడు? మాటతోటే. ఇది నిజమా? మీ దేవుడైన యెహోవా ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని చెప్పానా? హవ్వమ్మ వెంటనే చెప్పిన జవాబుకి మీరు చావనే చావరు, మీరు పండు తిన్న దినము నిశ్చయముగా మీరు దేవుళ్ళగా అయిపోతారు, మీరు జీవిస్తారు, దేవుళ్ళు అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మాట చేత మోసం చేస్తాడు. కాబట్టి మాటలన్నీ నమ్మేబాకండి, మాటలు అన్నీ నమ్మబాకండి. వాటిని పరీక్షించి తెలుసుకోవాలి. ఆ మాట ఏమిటి? అది వాక్యానుకూలమా? నేను చేయదగినదా? నేను చేయకూడనిదా? ఆలోచించాలి. యెహోషాపాతు స్టోరీ చదవండి, దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో ఉంటుంది. యెహోషాపాతు కూడాను అహాబు చేత మోసపోయాడు. 1000 మంది తర్వాత మోసపోయాడు. ప్రాణాలు ఇది కన్ను లొట్టబోయి ప్రాణం కాపాడుకున్నట్టు అయిపోయాడు. కానీ మాటలతో మోసపోబాకండి. మాటలు 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 ఫ్లాటరింగ్ మాటలు ఉంటాయి, మనల్ని పడేసే మాటలు ఉంటాయి, వాటికి లొంగద్దు. సో రేపటి దినం ఈ 7వ వచనం దగ్గర మళ్ళా నేను వాక్యాన్ని ప్రారంభిస్తాను. 3వ వచనం 2వ వచనం దగ్గర నుంచి ఉన్న వాటిలో కొన్ని మాటలు రేపటి దినం జ్ఞాపకం కూడా చేస్తాను. కొంత సమాచారం ఇవ్వాల్సింది ఉంది. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము మా తల్లిగారు కీర్తిశేషురాలు శ్రీమతి అనగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2. వీరి జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాస్ గారు సహకారం ఇచ్చారు. వారి కొరకు ప్రార్థింపమన్నవి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీ దాసులు మా తండ్రి గారు స్వామిదాస్ గారు ఇచ్చినటువంటి ఎపిసోడ్ సహకారమును బట్టి దీవించండి. అమ్మకు మీరు ఇచ్చిన విశ్రాంతికై స్తుతులు. మీరు తిరిగి వచ్చినప్పుడు మీ దాసురాలను మేము కలుసుకుంటాము. అట్టి కృపా నిరీక్షణ మాకు ఇచ్చినందుకు స్తుతులు అర్పిస్తున్నాం. మీ దాసునికి ఆరోగ్యం ఇవ్వండి. వాక్యము విన్న ప్రేక్షకులను దీవించండి. ప్రభు పాపాన్ని జయించుటకు నాకు శక్తినివ్వండి. నా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.